నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను అన్న, బాజ్పల్లిలో ఉంటాను. గోదావరి ఖనిలో ఒక గవర్నమెంట్ టీచర్ మా దగ్గర 2020లో 5 లక్షలు అప్పు తీసుకున్నాడు అన్న. గవర్నమెంట్ టీచర్ 5 లక్షలు అప్పు తీసుకున్నాడు మీ దగ్గర. మా దగ్గర. నేను ఇక్కడ ఉంటాను. మొన్న పోయిన శుక్రవారం అన్న అడగడానికి అని వెళ్తే ఈయన కోట కుమార్ అని ఉంటాడు అన్న, రౌడీ అట గోదావరి ఖనిలో. ఈయన నెలకంటి రాము అట అన్న. మొత్తం గోదావరి ఖనిలో ఇవే ఫ్లెక్సీలు. ఇగో వీళ్ళిద్దరు వచ్చేసి మొత్తం కొట్టిరాను. ఇక తనకు మొత్తం చెస్ట్, లెఫ్ట్ సైడ్ చెస్ట్ మొత్తం డ్యామేజ్ అయింది. మీ ఇద్దరిని వెళ్ళినాం అన్న. ఇక్కడ అన్న చెవు ఇదన్నా మొత్తం ఇల్లు ఉన్నాయన్న. ఇప్పుడు ఎప్పుడు జరిగింది? ఎప్పుడు? పోయిన శుక్రవారం జరిగింది అనేది. ఇగో తనకు తాకిందండి అది. తనదండి ఇది. ఫేస్బుక్లో మేము పోస్ట్ చేసినాం అన్న. ఇది అదే రోజు ఇన్సిడెంట్ జరిగిన. ఏ నియోజకవర్గం వస్తుంది ఇది? రామగుండం నియోజకవర్గం అన్న. రాజ్ ఠాకూరా ఎవరు? ఇప్పుడు రాజ్ ఠాకూర్ గవర్నమెంట్ టీచరు సస్పెన్షన్లో ఉన్నాడు అన్న. ఈయన మనకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఈయనకి వీళ్ళకి ఏం సంబంధం? ఈయన కోట శ్రీనివాస్ అన్న. డబ్బులు టీచరు కోట కుమార్ అని ఆయన. ఈయన కజిన్ అట, చిన్నాన్న పెద్ద నాన్న అట్లా. నెలకంటి రాము, కోట కుమార్ ఇద్దరు గోదావరి రౌడీ షీటర్లు ఉన్నాయట వీళ్ళు ఇద్దరి పేరు మీద. ఈ మధ్యలో చేసుకున్నారట. సస్పెండ్ చేసిరా? ఈయన సస్పెండ్ ఇప్పుడు నా ఇష్యూలో సస్పెండ్ కాలేదు, వేరే ఇష్యూలో స్కూల్కు తను వెళ్లకుండా వేరే వాళ్ళని టెంపరీగా పెట్టేసి పంపించడం వల్ల అలా సస్పెన్షన్లో ఉన్నాడు. ఈ సిపి గారికి ఇది ఆల్రెడీ ఇట్లా వచ్చిందన్న, వాస్తవం అనే పేపర్లో వచ్చింది. కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేసామన్న. సిపి గారికి కూడా తనకు తగిలిన దెబ్బలు చూపిస్తామని మేము ట్రై చేస్తే తను మాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? సరే ఇప్పుడు వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం ఎలిగేషన్ మీ మీద ఏమైనా ఎలిగేషన్ ఏం లేదన్న. ఎలిగేషన్ మనం డబ్బులు అడగడానికి వెళ్ళినాం. ఆయన ఏంటిదంటే ఒక 2-3 బిల్డింగ్స్ ఉన్నాయన్న అక్కడ. ఒకటి బిల్డింగ్ అమ్మిన తర్వాత ఇస్తా అన్నాడు. నేను ఒక్కనే కాదు, ఒక 3-4 కోట్లు అప్పులు చేశాడు అన్న. ఇలాగా ఆయన ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది బృందావన్ గార్డెన్స్ అని గోదావరి ఖనిలో. ఒక పెద్ద బిల్డింగ్ 3 ఫ్లోర్స్, ఇంకొకటి పెద్ద బిల్డింగ్, అది 1,40,00,000కి అమ్మాడన్న. ఇది అమ్మిన తర్వాత ఇస్తామంటే వెయిట్ చేసాం మొన్న. అది రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ డబ్బులు ఇవ్వట్లా. మీరు ఎందుకు డబ్బులు ఇచ్చారు ఆయనకి? ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు గవర్నమెంట్ టీచర్ ఒకటే కాలనీ అన్న. ఈయనకు ఫంక్షన్ హాల్ ఉంది కదా, వాళ్ళ ఇంట్లో వీళ్ళ పెద్దమ్మ రెంట్కుంటుంది గవర్నమెంట్ టీచర్ ఇంట్లో. వాళ్ళ ద్వారా మాకు పరిచయం అయ్యాడు. ఈ ఫంక్షన్ హాల్ కొంటున్నాను నేను. 4 ఉన్నాం పార్ట్నర్స్, 2 వెళ్ళిపోతాం. మీరు ఇంట్రెస్ట్కి ఇచ్చాం. అది మీరేం రాసుకోలేదా? చెక్కు మన ప్రామిషన్ నోటు 2 ఇచ్చారు. చాలా ఒక 1 year బ్యాక్ అది బౌండ్ చేసి నేను అడ్వకేట్తో నోటీసులు పంపిస్తే చెక్కులు కేసులు అది ఎందుకు ఒక 3 months టైం ఇవ్వండి, ఎంత ఉంటే అంత ఇచ్చేసి 3 monthsలో క్లోజ్ చేస్తా అంటే 3 months వెయిట్ చేశా. 3 months తర్వాత మనకు చెక్కు టైం అయిపోతుందండి, బౌన్స్ అయిన చెక్. తర్వాత లేవు డబ్బులు ఉన్నప్పుడు ఇస్తా, ఏం చేసుకుంటూ చేసుకో. ఈ అటాక్ జరిగిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిరా? ఏమన్నారు? ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? గోదావరి ఖనిలో 1 town పోలీస్ స్టేషన్కి వెళ్ళామన్న. ఎవరు కంప్లైంట్ చేశారు? ఈ గొడవ అంతా జరుగుతుంటే నేను 100కు డయల్ చేశాను. నన్ను కొడుతుంటే చాలా ఘోరంగా కొట్టిరాను. మొత్తం వాళ్ళ ఏమున్నాయో తెలియదు, ఒకటేసారి రావడం కొట్టడం జరిగింది. గోడకి తలను కొట్టిరు. ఇప్పటికి తలనొప్పి మొత్తం ఘోరంగా ఉన్న బాడీ పెయిన్స్ అన్న. అక్కడ నుంచి పోలీసులు వచ్చాక మీ ఇద్దరం ఆటో మాట్లాడుకొని ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక తనకు చెస్ట్ పెయిన్ వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. వచ్చి కంప్లైంట్ ఇస్తే ఈ దెబ్బలు నాకు అంత స్వెల్లింగ్ ఉండే. చూపిస్తే సిఐ గారు ఇలా చూపిస్తున్నా, షర్టు ఎత్తి దెబ్బలు చూడండి, ఏమన్నా తల పగిలిందా, రక్తం కారుతుందా, నీకేమన్నా పెద్ద చూపిస్తాను, నేను డాక్టర్నా? సిఐ అన్న, సిఐ ప్రమోదరావు అని. ప్రమోదరావు సార్ దెబ్బలు తగిలే చూపిస్తున్నాను, వెళ్ళి ఎస్ఐకి చెప్పుకోపో. ఎస్ఐ దగ్గరికి వెళ్ళి అటెంప్ట్ మర్డర్ అని నేను సబ్జెక్ట్ పెట్టాను. ఇది అటెంప్ట్ మర్డర్ ఎందుకైతే అటెంప్ట్ మర్డర్ అని పెట్టినా ఇక్కడ సబ్జెక్టు. సార్ నన్ను కొట్టిరి ఇలా జరిగింది కదా అని అంటే, రేపు ఎంక్వైరీ చేసి ఓకే అయితే కేసు పెడతాం పో, రిసీట్ ఇవ్వండి సార్ కంప్లైంట్ కంటే, రేపు తీసుకోపో. రేపు వస్తే ఎంక్వైరీ ఇంకా కాలేదు, ఎంక్వైరీ పంపిస్తాం పో. మధ్యాహ్నం వెళ్ళాను, ఈవినింగ్ వెళ్ళాను, ఎంక్వైరీ పంపించారు. నా సైడ్ మా వీళ్ళ అక్క వదిన ఉన్నది, ఇంకో అబ్బాయి ఉన్నారు విట్నెస్లు, అంటే వాళ్ళ గురించి అవసరం లేదు అని అక్కడికి వచ్చేసి ఇంట్లో ఉన్న రెంట్ ఆ బిల్డింగ్ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఈ కోట శ్రీనివాస్ అన్న బిల్డింగ్, ఆయనదే బిల్డింగే. అక్కడ అది తీసుకున్నారు. సెక్షన్స్ కోట శ్రీనివాసు, కోట శశికళ వైఫ్ అండ్ హస్బెండ్స్, వీళ్ళిద్దరి మీద కేసు పెట్టకుండా ఆ లోకల్ రౌడీల మీద కేసు పెట్టారు. అది చిన్న సెక్షన్స్ అట. ఏంటిదంటే ఇది ఇంతే ఉంటుంది, ఇంక పెట్టాం, నీ ఇష్టం పెట్టుకోండి. అది ఫ్రైడే జరిగిందండి. ఇది ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ఎమ్మెల్యేకి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక రిపోర్ట్ ద్వారా వెళ్ళి ఇట్లా చెప్పాను. తను ఏడ్చుకుంటూ చెప్పింది మొత్తం ఇంకా దెబ్బలు ఉన్నాయి ఆ రోజు. లేదమ్మా ఎడవకు, నేను డబ్బులు ఇప్పిస్తాను, సిఐకి చెప్పేసి కేసు ఫైల్ చేయమని చెప్తాను అని అన్నారు. తర్వాత ఇంకా మాకేం కాంటాక్ట్లో లేరు. మీరేం డిమాండ్ చేస్తుంది? నేను కూడా మాట్లాడతాను. నాది యాక్చువల్లీ ఒక డబ్బులు రావాలి, ఇప్పుడు డబ్బులు కాదన్న, ఒక 2 నిమిషాలన్నా.
ఇంతకుముందు నేను ప్రజా దర్బార్ ఓపెన్ అయ్యాక ఒకసారి వచ్చేసి వెళ్ళానన్న. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా సిద్దిపేట అన్న హుస్నాబాద్ అక్కడ ఉడతల సతీష్ బాబు అని ఉంటాడు ఎమ్మెల్యే. నాకు ఒక 2 ఎకరాల భూమి ఉంటే దాన్ని కబ్జా చేశాడు. 2020 సేమ్ అన్న 4 సంవత్సరాల నుంచి ఇష్యూ. పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత ఘోరం అంటే కోర్టుకు వెళ్తే కోర్టు ఎమ్మెల్యేనే కబ్జా పెట్టి ఎమ్మెల్యేని పెట్టాడన్న. ఆయన దగ్గరికి వెళ్తేనే తెలిసింది ఆయన పెట్టాడని. ఆయన కింద అనుచరులు ఇలా చెప్తుంటారు ఆయన పేరు చెప్పుకొని. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలా మీ పేరు చెప్తున్నారంటే అవును మామూలు సార్ అయితే ఏంటయ్యా ఇలా చెప్పాడు. ఎలక్షన్స్కి ఒక 2-3 నెలల ముందన్న ఆయన అలా అన్న తర్వాత నీకు ఊరుకున్నాను. సిపి వరకు అక్కడ కూడా సిపి శ్వేత అని ఉండే అన్న. ఆయనకి రివర్స్ ఆయన ఫోన్ చేసి చెప్తాడు అట సిపి కలెక్టరు ఎస్ఐ నువ్వు ల్యాండ్ మీదకి వెళ్ళావు అనుకో నేను అటెంప్ట్ మర్డర్ కేసు పెడతా. కోర్టుకు వెళ్ళమన్నాడు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చినా పర్వాలేదు నువ్వు ల్యాండ్లోకి వెళ్తే నేను అటెంప్ట్ మర్డర్ కేసు పెడతా. సిఐ దగ్గరికి వెళ్ళి సార్ ఎస్ఐలో మాట్లాడుతున్నాడు అంటే హుస్నాబాద్ సిఐ నా పేరు చెప్పగానే నువ్వు నయంలాగా భూ కబ్జాలు చేస్తున్నావు ప్రభాకర్ నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. నా 2 ఎకరాలు కబ్జా అయిందని నేను పోతే నన్ను నయంతో కంపేర్ చేస్తున్నాడు. ఏసీబీ దగ్గరికి వెళ్ళా. ఏసీబీ కూడా అంతే ఆ ల్యాండ్ నీదని నువ్వు ప్రూవ్ చేసుకోపు. ఈ ఇష్యూ జరిగిందన్న అక్కడ బీఆర్ఎస్ ఇలా ఉన్నదనే నేను నవంబర్ ఎలక్షన్ టైంలో ఉన్నా. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. ఒక 15 డేస్ ఆఫీస్కి వెళ్ళాను. 15 డేస్ నా లాస్ అప్పే. నా ఓన్గా మనీ పెట్టుకొని ఇక్కడి నుంచి వీక్లో 2 డేస్ మా హుస్నాబాద్కి వెళ్ళడము. అసలు బీఆర్ఎస్ ఉండొద్దు అనే దాని మీద చాలా ఫైట్ చేశాను. ఓన్గా నేను ఒక మోర్ దెన్ 2 lakhs ఖర్చు పెట్టుకున్నానన్న. మనకు రిలేటివ్స్ కరీంనగర్లో ఎక్కడెక్కడ రిలేటివ్స్ ఉంటారు. ఇప్పుడు మనకొండలో ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కాల్ చేసి అక్కడ ఎమ్మెల్యే ఎవరైనా ఉండని కాంగ్రెస్కు ఓటేయాలి ఇట్లా రిక్వెస్ట్ చేసుకున్నాను నేను. ఒక నా ఫ్రెండ్ ఇద్దరు ఉంటాను కరీంనగర్ ఓటేయడానికి వెళ్తున్న వారు వైఫ్ అండ్ హస్బెండ్ నాకు ఎవడు చెప్పలేదురా. 2,000 ఇచ్చి వెళ్ళి 2,000 నేను ఇచ్చి 2 ఓట్లు ఎంచుకున్నా అన్న. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక నేను దెబ్బలు పడ్డా. కాంగ్రెస్ రౌడీలతో నేను దెబ్బలు పడ్డా. అది తనకు రైలు దెబ్బలు. మీరు అక్కడ మిమ్మల్ని కూడా అక్కడే కొట్టారు. ఇట నేను నిలబెట్టి కారపడి నరకాలనిపిస్తే కోపం సార్ చూస్తే ఇది మొత్తం డ్యామేజ్ అయింది. మళ్ళీ నేను అంత టెన్షన్లో వీడియో తీస్తున్న చెయ్యి ఇట్లా విరిచేసి నాది సెల్లు లాక్కొని డిలీట్ చేశారు. అలా చేశారు. ఇంకా లేడీస్ ఇంత అయినా కూడా ఇంకా న్యాయం జరుగుతలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేను అరిచిన మా ఆయన చంపేస్తుండ్రని అసలు ఎవరు రౌడీ భయపడ్డారండి అందరూ. మా ఆయన చంపుతుండ్రు గేటు ముందుకు పోయి అరిస్తే వచ్చిర్రు కానీ చూస్తుండ్రు అంతే. ఎవరేం పట్టించుకోవట్లేదు. నేనే చాలా దారుణం అండి ఇట్లా కొట్టడం. ఒక లేడీ కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇట్లున్నదంటే ఈ కాంగ్రెస్ వచ్చినాక కూడా రేవంత్ అన్న వచ్చినాక కూడా ఇలా ఉందంటే వీళ్ళ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇట్లా కాంగ్రెస్ ఎందుకు గెలిపించుకున్నాం అదే బీఆర్ఎస్ అయిపోతుంది అన్నట్టు డిప్రెషన్లో. ఎందుకు ఇదంతా అలాగనే ఉంది కాంగ్రెస్ వచ్చినా కూడా. ఒక రౌడీలను పక్కన పెట్టుకొని తిరగడము మొత్తం రౌడీల కిందనే రౌడీలతోనే పోలీసులు ఉన్నట్టుగా తెలిసిపోతుంది మాకు అక్కడ మొత్తం. సో ఇది ప్రతిపక్షము అధికారము పవర్ వచ్చిన తర్వాత సినిమా వేరేలా కనిపిస్తుంది. ఇది మనం ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నాము. సో దీని మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఏ అహంకారం ఏ హింస కారణంగా కేసీఆర్ని ఓడగొట్టినారో మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే అదే పోలీస్ వ్యవస్థ గూండాగిరి కొనసాగితే ఇంకా తేడా ఏమున్నది ఆలోచించాలి. సో వీళ్ళ ఇష్యూని కూడా ఇమ్మీడియట్గా అక్కడ లోకల్గా ఉన్న రామగుండం ఎమ్మెల్యే పర్సూ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. ఇది ప్రజాభవన్ వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.